ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శివైన తాకుబిడ్డ 2 నిమిషాలు విను. ఇది వినే క్షణంలో ఒక తీపి కవురుని చెవిన పడుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమనుకుంటున్నారంటే, మనకేం చెప్పాలనుకుంటున్నారంటే, బిడ్డ, నేను ఏదైతే చెప్తానో అది తప్పకుండా జరిగి తీరుతుంది. నువ్వు నమ్ముతావు కదమ్మా. నా మీద పూర్తిగా నీకు నమ్మకం ఉంచి విను. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే శివైన తాకావో నీకు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను ఎప్పుడు కూడా నీ పరిస్థితిని మంచి పరిస్థితిగా తీసుకొస్తాను. ఈ సందేశం శుభవార్తనే కాదు, నీ జీవితంలో అద్భుతమైన మార్పు కూడా వస్తుంది. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి, బాబా, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి తగిన ఫలితం వస్తుందా లేదా, నేను ఆశించిన ఫలితం వస్తుందా, నాకు ఏదైనా సరే సరిగ్గా ఇవ్వనని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా. సర్వగుణాలకు అధిపతి నువ్వే. బాబా నువ్వు పోసిన ఈ ప్రాణం నువ్వే కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నావు కదా. రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటున్నావు. అంతగా ప్రార్థించి నువ్వు మంచి జీవితం ఇవ్వకుండా ఎందుకు ఉంటాను? నువ్వు పిలిస్తే పలక్కుండా ఎందుకు ఉంటాను చెప్పు బిడ్డ. నీకు జరిగిన అవమానాలకు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నీకు ధైర్యమైన అడుగులు వేస్తూ ముందుకు వెళతావు. నీ బాధ నువ్వే బాధపడ్డావు. నీకు తెలియని విషయం ఏమీ కాదు. నువ్వు నన్ను ఎన్నోసార్లు కూడా ప్రశ్నించావు. ఇది నేను కళ్ళారా నువ్వే చూస్తున్నావు కదా. బాబా మౌనంగా ఉంటే కుదరదు. ఖచ్చితంగా నా జీవితానికి ఒక అర్థం, సమాధానం చెప్పే తీరాలని గట్టిగా కూర్చున్నావు. అవునమ్మా, నువ్వు నన్ను నిలదీస్తున్నావని నీకు నువ్వు అర్థమవుతుంది కదా. నా బాధలు, కష్టాలు చూస్తూ ఉన్నారు కదా. అయినా జీవితంలో మార్పు తేవా అని ప్రార్థిస్తున్నావు. అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ మాటలన్నీ నేను వింటున్నాను తల్లి. ఏదీ వదలడం లేదు. అయినా సరే నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉందా? జీవితం ఎందుకు ఇచ్చావు తండ్రి? నాకు ప్రశ్నార్థకం ఉన్నటువంటి జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడైనా సరే సమాధానం చెప్పు. నా జీవితాన్ని మార్చని నన్ను నిలదీసి అడుగుతున్నావు. తప్పులేదమ్మా. ఎందుకంటే నువ్వు కుమిలిపోతున్న నీ బాధ నేను అర్థం చేసుకోవాలి. ఒక తండ్రిగా నువ్వు పడుతున్న ఆవేదన నాకు తెలుస్తుంది. కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా మోమాటంతో వెళ్ళిపోతూ ఉన్నావు. నన్ను ప్రశ్నించకుండా నా బాబాని తప్పు పట్టడం ఎందుకని మోమాటంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు. నా ఫోటో ముందుకు వచ్చి నన్ను చూసి కొన్ని ప్రశ్నలు అడగకుండానే వెళ్ళిపోవడం నాకు తెలుస్తుంది. నీరు కూడా నేను చూడకుండా ఉంటానా? నీకు తోడుగా ఉన్నాను కాబట్టే, నేను గమనిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీకు ఈ మాట చెప్పాలని వచ్చాను. నీ మనసులో ప్రశ్నలో కొన్ని జీవితానికి ఒక అర్థం, నీ జీవితంలో శుభవార్తలు, నీ జీవితం అంతా సంతోషం నింపాలని వచ్చాను. అక్కర్లేని ఆలోచనలు నీ మనసులో పెట్టుకుని ఎందుకు సతమతమవుతున్నావు చెప్పు. ఎక్కువగా నిరాశ అనేది పెంచుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు? నీలో నువ్వే పెట్టుకుని కుమిలిపోతున్నావు. నీలో నువ్వే కుమిలిపోయి ఏం సాధిస్తావమ్మా? అలా ఎప్పుడు కూడా కుమిలిపోవద్దు. ధైర్యంగా నిలబడు. ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీకు అండగా నీ బాబాని లేనా? నీ దగ్గర నీ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా దాచినా నేను కనిపెట్టకుండా ఉంటానా చెప్పు. నిరంతరం నాతో మాట్లాడతావు. నేను ప్రతి ఒక్క మాట వింటున్నాను. ఏదైనా సరే ధైర్యంగా నాతో చెప్పుకో. నీకు ఎలాంటి కీడనేది జరగదు. అలాగే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరికి రానివ్వను. ఇక నీ కోరిక తీర్చడం ఎప్పుడు కూడా ఆలస్యం అవుతుందంటే ఆలస్యం అవ్వని. భయపడద్దు, బాధపడద్దు. నీ గురించి నువ్వు ఎవరికి కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీ సాయి తండ్రికి అన్నీ తెలుసమ్మా. నీకు ఏమి ఇవ్వాలో ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏది మంచిదనేది నీకు అందిస్తాను. నీకు ఆపద అనేది అస్సలు రానివ్వను. నువ్వు పడుతున్నటువంటి కష్టాలంటావా, అవన్నీ నేను పక్కా పరచడానికి నీ తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా. ఎందుకు చెప్పు దిగులు? నువ్వు కోరినవన్నీ అందించే నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకమ్మా?
చూడు తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం చెడు రోజులనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అలాంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే ఏం తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు అదే అంటే భయంతో ఉన్నావో బాధపడద్దమ్మా. అలాంటి వారి గురించి ఆలోచించొద్దు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నాపై నమ్మకం ఉంది కదా, అది చాలు. ఆ నమ్మకం అనేది ఉంచు. ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమని, నమ్మకాన్ని చూస్తే నాకు ఎంతో ముచ్చట వేస్తుంది. నా బిడ్డను చూసి ఎంతో గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నీతోనే ఉండిపోవాలని ఉంటుంది. నీకు ఏది కూడా ఇవ్వకుండా ఉండలేకున్నానమ్మా. నేను నీకు ఇచ్చిన సత్యవాకును ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నా బిడ్డ వల్ల నీకు, నా భక్తులను నీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నేను ఎప్పటికీ కూడా ఊరుకోను కదమ్మా. అలాంటి పరిస్థితి రాకుండా నేను అడ్డుకుంటాను. నీ జీవితాన్ని సవ్యంగా చేసే బాధ్యత నాది. నీ కోరిక తీర్చి సంతోషంగా ఉండే ఒక దారి కూడా చెప్తాను. ఇక నీకు భయమే అవసరం లేదమ్మా. గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో. ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుందని తెలుసుకోమ్మా. అలా మారి నువ్వు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని నువ్వు మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందున్న నీ భవిష్యత్తుని బంగారంలా మార్చుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది కదా. ఈ అవకాశాన్ని నువ్వు ఎందుకు వదులుకుంటావు? నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది బయటపడి తీరుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు. నీ మనసును కుదుటిపరచుకో, నీ మనసును శాంతపరచుకో. అలా ఉండేందుకు ప్రయత్నించడానికి అలవాటు చేసుకో. నిన్ను అవమానించిన, బాధ పెట్టిన వారి కోసం అస్సలు నువ్వు బాధపడి, ఆరాటపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు ఆలోచిస్తా చెప్పు? అలా ఆలోచించి మనసు పాడు చేసుకోవాలా? నీలో నీకు తెలియని ఒక మంచి లక్షణం, గుర్తింపు అనేది ఎవరి మీద కూడా ఆధారపడకుండా నీకు నువ్వే స్వయంగా ఖచ్చితంగా కష్టపడు. ఖచ్చితంగా నీకు విజయం అందుతుంది. అందేలా నేను చేస్తాను బిడ్డ. శుభవార్తలన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత నీది. నీ బాబాగా, తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. ఇక అనవసరంగా నువ్వు ఆలోచించడం కానీ, నీలో ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు చక్కటి సందేశాలు, మంచి విషయాలు బోధిస్తున్నాను. నిన్ను ఆపదలో ఆదుకుంటున్నాను కదా, నిన్ను కష్టాల్లో ఓదారుస్తున్నాను కదా. నీ యొక్క కర్మ ఫలితాల వల్ల నువ్వు అనుభవిస్తున్నా ఇప్పుడు కొంచెం బాధను తట్టుకోలేక నీ జీవితం విరక్తయినట్టుగా భావిస్తున్నావే తప్ప నీకు ఎలాంటి కష్టం అనేది ఉండదు. నీ భవిష్యత్తులో విజయాలు అందుకోబోతున్నావమ్మా. ఎప్పుడైతే నువ్వు ఈ సాయి భక్తుడైపోయావో అప్పుడే నీ జీవితంలో విలువ అనేది ప్రవేశించింది. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ. నిశ్చింతగా ఉండు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.